ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. ఈ శుభవేళ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనం నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా మేమేమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దైవజనుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ ఈ వాక్యము ద్వారా వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. దైవజనుడైన పౌలు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై, దేవుని యొక్క శక్తిని గుర్తెరిగిన వాడై, దేవుని యొక్క కార్యాలు రుచి చూచిన వాడై, దేవుని దర్శనాన్ని కనులారా చూసిన వ్యక్తిగా అనుభవపూర్వకంగా ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని. ఈ వచనాన్ని బట్టి ఇట్టే మనకు అర్థమవుతుంది, దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు విరోధి అనేవాడు మన ఎదుట ఎవడు ఉండడు అని. విరోధి అంటే అర్థం ఏమిటంటే శత్రువు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం శత్రు యొక్క వ్యతిరేకత మాకు లేదు అని చెప్పగలిగేవారు ఏ ఒక్కరూ లేరు. ఈ లోకములో మనం జీవిస్తున్నంత కాలం చిన్న పిల్లవానికి శత్రువులు ఉంటారు, యవన స్థితిలో ఉన్న వ్యక్తులకు శత్రువులు ఉంటారు, ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపారం చేస్తున్న స్థలంలో కానీ, అలాగే ఒక కుటుంబ యాత్ర చేస్తున్నప్పుడు కానీ, ప్రతి స్థలంలో శత్రువు అనేవాడు మన ఎదుట నిలబడుతూ ఉంటాడు. శత్రువు పనల్లా కూడా మన మీద అబద్ధాలు ఆడడానికి నిలబడతాడు, మనల్ని నాశనం చేయడానికి చూస్తాడు. మనం సంతోషంగా ఉంటే వాడు ఓర్చుకోలేడు, మన కంటి నిండా నిద్ర పట్టనివ్వడు, ఆరోగ్యంగా ఉన్న వాడి జీవితంలో అనారోగ్యాన్ని కలుగు చేయడానికి చూస్తాడు. విత్తిన విత్తనములో ఫలభరితమైన పంట మనం ఆశిస్తే వాడు గురుగులు తీసుకొచ్చి జల్లి వెళ్ళిపోతూ ఉంటాడు. కాపురాల్లో నిప్పులు పోయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. నోటి నిండా నవ్వుతో ఊరెగుతున్న నీ జీవితంలో కంటి నిండా కన్నీళ్లు పెట్టుకునే స్థితిలోకి నిన్ను నడిపించడానికి శత్రువుని ఎదుటే నిలబడి ఉంటాడు. నాకు శత్రువులు లేరు అని నువ్వు చెప్పగలవా? నా బిడ్డలకు శత్రువులు లేరు అని నువ్వు చెప్పగలవా? నా భర్తకి శత్రువులు లేడు అని నువ్వు చెప్పగలవా? నా కుటుంబానికి ఏ ఒక్కరు శత్రువులు లేరు అని చెప్పగలవా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుని ఎదుట నిలబడుట ద్వారా ఈరోజు అనారోగ్య సమస్యలో నిలబడి ఉన్నావు. నీ కుటుంబంలో అసమాధానం ఊరేగుతుంది, నీ కుటుంబంలో ప్రేమ కరువైపోయింది. శత్రువు నీ కుటుంబంలో సంచరించుట ద్వారా నీ పిల్లలు నీ మాట వినట్లేదు. శత్రువు నిన్ను కృంగదీయడం ద్వారా దేవుని సన్నిధిలో మోకరించలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. శత్రువు నేను పట్టి పీడించుట ద్వారా వాక్యాన్ని చదవలేకపోతున్నావు, ఒక పాట పాడలేకపోతున్నావు, క్రమంగా మందిరానికి రాలేకపోతున్నావు. దీని అంతటి కారణం ఒకటే, శత్రువు నీ దగ్గర నిలబడ్డాడు, శత్రువు నీ కుటుంబంలో నిలిచున్నాడు, శత్రువు నువ్వు ఉన్న ఉద్యోగ స్థలంలో నిలబడ్డాడు. అందుకే సమాధానం కరువైపోతుంది, కంటి నిద్ర కరువైపోతుంది, ఒంటిలో ఉన్న ఓపిక పోతా ఉంది, వేదన కలవరాల మధ్యలోనే ఈరోజు నువ్వు నిలిచున్నావు. నువ్వు ఎక్కడ ఉండి ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆయన సేవకునికి ఒక మాట చెప్తున్నాను. శత్రువు నీ కుటుంబంలో ఊరేగినంత కాలం, నీ ఉద్యోగ స్థలంలో ఊరేగినంత కాలం, నీవు ఎక్కడ నిలిచినా అక్కడ శత్రువు నిలబడినంత కాలం నీకు జయం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, నీ పనులు సఫలం కావు, కంటి నిద్ర ఉండదు. శత్రువు అణచబడి మనకు జయం కలగాలంటే మనం ఏం చేయాలి? ఓ చక్కటి మాట కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో రాసిన ఒక మాటను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 9వ వచనం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు వెనక తిరుగుతాడు, అప్పుడు నా దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. కలవరపెడుస్తున్న శత్రువు నీ ఎదుటి నుంచి పారిపోవాలంటే నీవు మొర్రపెట్టే వ్యక్తిగా ఉండాలి. నువ్వు మొర్రపెట్టినప్పుడే శత్రువు పారిపోతాడు, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. ఈ వాక్యాన్ని బట్టి కాస్త జాగ్రత్తగా ఆలకించి మనసు పెట్టి ఈ వాక్యాన్ని విని
ఈ వాక్య ప్రకారం నువ్వు చేయగలిగితే నీ సమస్యలన్నిటిలోంచి విడుదల పొందుతావు. శత్రువు సిగ్గుతో తలదించుకుని పారిపోతాడు, నీకు జయం కలుగుతుంది. దేవుడు నీ పక్షంగా నిలబడినప్పుడే శత్రువు పారిపోతాడు. నీ యొద్ద వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, 10 మంది బలం కలిగిన వ్యక్తులు వెనక తిరగొచ్చు, ఊరిలో పేరు కలిగిన వ్యక్తివై ఉండొచ్చు. కానీ మరుగుతున్న కుక్కకి ఎందుకు భయపడుతున్నావు? కత్తి పట్టుకున్న వాడికి ఎందుకు భయపడుతున్నావు? నోరేసుకుని అరుస్తున్నవాడిని చూసినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ డబ్బు నేను కాపాడలేదు, నీ వెండి నేను కాపాడలేదు, నీ వెనకున్న జనం యొక్క బలము నేను కాపాడలేదు. ఈరోజు శత్రువు అనేవాడు ఎంతకైనా తెగిస్తాడు. కనుక వానిని పడగొట్టాలంటే దేవుని శక్తిని కావాలి, దేవుని సహాయముతోనే వాడిని జయించగలం. కనుక నువ్వు చేయవలసిన పని ఏమిటంటే మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. మొర్ర పెట్టుట అనే అనుభవాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గర మొర్ర పెడతా ఉంటాడండి. డాడీ నాకు ఒక వస్తువు కావాలి, నాకు ఒక బొమ్మ కావాలి, నాకు ఆ బొమ్మ కొనివు అంటాడు. ఆ పిల్లవాడు తండ్రి ఇప్పుడు కాదలేరా, ఒక వారం కొని పెడతాను, ఒక నెల కొని పెడతాను అని అంటూ ఉంటాడు. అయినా ఈ పిల్లవాడు మా డాడీ నెల ఆగిన తర్వాత కొని పెడతా అన్నాడు కదా అని నెల తర్వాత అడుగుదాంలే అని అనుకోడు. ప్రతిరోజు లేవడం వాళ్ళ డాడీని చూడగానే అంటాడు, డాడీ నాకు ఆ బొమ్మ కొనిపెట్టు, నాకు ఆ బొమ్మ కొనిపెట్టు అంటాడు. వాళ్ళ డాడీ వాడికి బొమ్మ కొనిపెట్టి ఇచ్చేంత వరకు కూడా గోజాడుతూనే ఉంటాడు, ప్రలాపిస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు, నాకు బొమ్మ కావాలి, నాకు బొమ్మ కావాలి అని. వాళ్ళ డాడీ ఒకవేళ పనుల్లో నిమగ్నమై ఉన్నా ఈ చిన్నపిల్లవాడు పదే పదే అడగడం వలన ఆ పిల్లవాని కోరిక తీర్చడానికి తన పనులైన పక్కన పెట్టుకుని నెమ్మదిగా వెళతాడు, చక్కటి బొమ్మ కొనుక్కొచ్చి అతనికి ఇస్తాడు. పిల్లవాడు ఎంత ఆనందపడతాడో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లవాడు తనకు కావలసిన అవసరం తీర్చుకోవడానికి, తన కోరుకున్నది తండ్రి ద్వారా సంపాదించుకోవడానికి తన తండ్రి దగ్గర ప్రతి ఉదయాన్ని లేవడం నాకు బొమ్మ కావాలంటాడు. పడుకునేటప్పుడు నాకు బొమ్మ కొంటావా అంటాడు. అలా ప్రతిరోజు గోజాడుతూనే ఉంటాడు. తండ్రి తన కోరుకున్న కోరికను తీర్చేంత వరకు తండ్రి పాదాల దగ్గర ప్రలాపిస్తాడు, కన్నీరు విడుస్తాడు. దీన్ని మొర్రపెట్టుట అని అంటారు. ఈరోజు నీవు కూడా నీవు ఆరాధిస్తున్న దేవుని ఎదుట నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికేంత వరకు కూడా చిన్నపిల్లవాడు తండ్రి దగ్గర మొర్రపెట్టినట్లుగా నువ్వు మొర్రపెట్టాలి. ఏదో ఈరోజు ప్రార్థన చేసేసాను, దేవుడు ఎప్పుడో చేస్తాడులే, ఒక నెలాగో సంవత్సరం చేస్తాడులే అని మౌనంగా ఉండకూడదు. నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగేంత వరకు కూడా, ఆ మేలు నువ్వు అనుభవించేంత వరకు కూడా నువ్వు మొరపెడుతూనే ఉండాలి. మొరపెట్టినప్పుడు నేను కలవరపరుస్తున్న ఆ సమస్యలన్నిటిలోంచి విడుదల పొందుతావు. ఎవరైతే నేను కృంగదీసి అనేక రకాలుగా నేను శ్రమ పెట్టి ఇబ్బంది పెడుతున్నారో ఆ శత్రువులందరూ కూడా పారిపోతారు. ఈ రోజున భూలోకంలో ఉన్న పెద్ద శత్రువు ఎవరంటే సాతాను. ఈ సాతాను ద్వారా దురాత్మ శక్తులు వెలుబడి చేస్తున్నాయి. సాతాను ద్వారా భయంకరమైన రోగాలు, భయంకరమైన సమస్యలు, అసమాధాన పరిస్థితులు ఇవన్నీ సాతాను ద్వారా మన జీవితాలకు ప్రవేశిస్తున్నాయి. సాతాను పెడుతున్న బీజాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర నువ్వు మొర్ర పెట్టాలి. మొర్ర పెడుతున్నప్పుడు ఏ విధంగా నువ్వు మొరపెడితే నువ్వు జయం పొందుతావు మరొక మాట చెప్తాను. పేతురు, యోహాను వీరందరూ అపోస్తులండి. వీరు పరిచర్య చేస్తున్న దినాలవి. ఆ రోజుల్లో వీరు ప్రార్థన చేసినప్పుడల్లా కుంటివాళ్ళు లేచి నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, దీర్ఘకాలిక రోగులకు స్వస్థ కలుగుతుంది. అయితే ఆ రోజుల్లో ఆ పరిచర్యకు విరోధంగా అనేక మంది లేచారు. మీరు వాక్యాన్ని బోధించకూడదు, ఈ స్వస్థత కార్యాలు చేయకూడదు అని విరోధంగా అనేక మంది గుంపులు లేచారు. ఆ సమయంలో పేతురు, యోహాను వీరితో ఉన్న అపోస్తులతో కూడా కలిసి ఉన్న విశ్వాస సంఘం వీరందరూ కలిసి ఏక మనసుతో దేవుని సన్నిధిలో మొరపెట్టారు. చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలుగు చేసిన వాడవు.
అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలకించితివి. ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడిని యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ శుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులు మొరపెట్టుతున్నారు, సేవకులతో కూడా కలిసి విశ్వాసులు కూడా మొరపెట్టారు. వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఎందుకనంటే ఇక్కడ అనేక రకాల గుంపులు వారికి విరోధంగా లేచారు. వారందరూ కూడా ఏక మనసుతో విరోధంగా లేచారంట. విరోధంగా లేచిన ఆ గుంపులన్నీ వారి ఎదురించి తొలగిపోయి దేవుని కార్యం అక్కడ జరగడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడడానికి, అనేక మంది రోగులు స్వస్థత పొందడానికి, దేవుని పరిచర్య విస్తరింపబడడానికి, అక్కడ దేవుని ద్వారా అనేక మంది ఆశీర్వదించబడడానికి, విరోధంగా లేచిన గుంపులు అణిచివేయబడడానికి వీరు చేసిన పని ఏమిటంటే సేవకులతో కూడా కలిసి విశ్వాసులు ఏక మనస్సుతో, అక్కడ అందరూ కలిసి ఉన్నారు అని కాదండి, దేవుని యొక్క చిత్తాన్ని వారు గ్రహించి దేవుని యొక్క సంకల్పం అక్కడ నెరవేర్పు జరిగేటట్లుగా అందరూ ఏక మనసుకొచ్చి ఆ విషయము కొరకు మొరపెట్టారు దేవుని సన్నిధిలో. ఈరోజు నీవు సేవకునితో కూడా కలిసి మొర్రపెట్టడానికి ఇష్టపడాలి. పరిశుద్ధ లేఖనములో మనం ఆలోచన చేస్తే సేవకుడు ఇశ్రాయేలు ప్రజలు నిలబడినప్పుడే వారికి విడుదల కలిగింది. సమూయేలు అనే సేవకుడు ఇశ్రాయేలు పక్షంగా నిలబడినప్పుడే ఫిలిష్తీయులు అనపబడ్డారు. ఎలీషా పట్టణంలో ఉన్నప్పుడే ఆ పట్టణం అంతా కాపాడబడింది. ఏలియా ఆ దేశంలో ఉన్నప్పుడే ఆ దేశము కరువులోంచి విడుదల పొందింది. దైవజనుడైన పౌలు ఆయా ప్రాంతాలు సంచరించి దేవుని సువార్త ప్రకటించి ఆ ప్రాంతాల్లో అతను ప్రార్థన చేసినప్పుడే భయంకరమైన దెయ్యాలు ఆ పట్టి పీడించబడుతున్న వ్యక్తులు విడుదల పొందారు, రోగులు స్వస్థత పొందారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో సంచరించిన దినాలలో లక్షల మంది ఆరోగ్యవంతులుగా మార్చబడ్డారు. దురాత్మ శక్తులు పారిపోయాయి. యేసు ప్రభు పేరు చెప్తేనే సాతాను గడగడ వణికాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, సేవకుడున్న సంఘం, సేవకుని కలిగిన కుటుంబం, సేవకుని కలిగిన ఒక వ్యక్తి ఎప్పుడు కూడా పడిపోడు, జయజీవితాన్ని పొందుతాడు. సాతాను సులువుగా జయిస్తాడు. జయించగలిగిన బలం సేవకుని యొక్క ప్రార్థన ద్వారా అతనికి అనుగ్రహించబడుతుంది. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే అపోస్తలుల దినాలలో సేవకులతో కూడా కలిసి ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు వారు అద్భుతాలు చూశారంట, స్వస్థతలు అనుభవించారంట, అనేకమైన మేళ్లు పొందుకున్నారంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడిని దీవించేవాడు, సేవకుడు దేవునికి నీకు మధ్యలో ఒక వారధి లాంటి వాడు. వారధి ఉన్నప్పుడే కదా ఆ ప్రక్కన ఉన్నవారు ఈ పక్కకు రాగలుగుతారు, ఈ ప్రక్కన ఉన్నవారు ఆ పక్కకి వెళ్ళగలుగుతారు. వారధి ఎవరంటే సేవకుడు. సేవకుడు ఉండి నీ పక్షముగా, నీ కుటుంబ పక్షంగా మొరపెడితే దేవుని సన్నిధి నీ దగ్గరకు వస్తుంది, నీవు దేవుని వద్దకు వెళ్ళగలుగుతావు. సేవకుడు నిలబడకుండా, ఆయన ఆలోచన నీకు చెప్పకుండా, నీ నిమిత్తం దేవుని దగ్గర ప్రలాపించకుండా మొరపెట్టకుండా ఉన్నంత కాలం నీకు ఆయనకు మధ్యలో వారధి ఉండదు. ఆయన మొక్కను నువ్వు చూడలేవు, నీ మొక్కను ఆయన చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ లోకములు జీవిస్తుండగా పాప అనుభవాలను కొనసాగుతున్నావు. నీ పాపం అనే అడ్డుగోడలు తొలగించాలంటే సేవకుడు నీకు వాక్యాన్ని బోధించాలి, సేవకుడి కొరకు ప్రార్థన చేయాలి. నీ పాపం నిమిత్తమే సేవకుడు ప్రాయశ్చిత్తం చేయాలి. అప్పుడే పాపాల నుంచి విడుదల పొంది దేవుని మొక్కను చూడగలుగుతావు. నీ సమస్యలన్నిటికీ సేవకుడు మొరపెట్టినప్పుడు అద్భుతాలు చూడగలుగుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను వేధిస్తున్న సమస్యలు,
నేను కలవరపడుతున్న సమస్యలు, సాతాను సంబంధమైన దురాత్మ శక్తులు, ఇవన్నీ నీ కుటుంబాలు ఊరేగుట ద్వారా ఈరోజు నష్టాన్ని అనుభవిస్తూ కన్నీల మధ్యలో ఉన్నావేమో. ఈ వాక్యం వింటుండగా సేవకునితో కూడా ఐక్యపడి ప్రార్థన చేయడానికి, మొర్రపెట్టడానికి నువ్వు ఇష్టపడు. సేవకుని దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకొని సేవకుని ప్రార్థన ముందు పెట్టుకుని నువ్వు నడిచేటప్పుడు ఏక మనస్సు కలిగి సేవకులతో మొరపెడుతున్నప్పుడల్లా సేవకునితో ఐక్యపడు, సేవకుని యొక్క దర్శనములు ఐక్యపడు, సేవకుని యొక్క దీవెని కొరకు కనిపెట్టు. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసేటట్లుగా, మొరపెట్టేటట్లుగా నువ్వు సిద్ధపడి సేవకునితో కూడా కలిసి ఐక్యపడితే వారు మొరపెట్టినప్పుడు వెంటనే దేవుని శక్తి బలంగా నిన్ను తాకుద్ది. వెంటనే స్వస్థత పొందుతావు. వెంటనే నీ కుటుంబంలో కలవరాలు తొలగిపోతాయి, అసమాధాన పరిస్థితులు తొలగిపోతాయి. ఇక్కడ పేతురు, యోహానులు వీరందరితో విశ్వాసులందరూ కలిసి ఐక్యపడి ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న స్థలం కంపించాను, దేవుని శక్తి చేత నింపబడను. అక్కడ ఎప్పుడైతే దేవుని శక్తితో వారు నింపబడ్డారో దైవజనులు వాక్యం బలంగా బోధించడం ప్రారంభించారు. ఇంకా అద్భుతాలు, సూచక్రియలు, మహత్తరమైన కార్యాలు చేయడం ప్రారంభించారు. అనేక కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షంగా ఉండి కార్యాలు జరిగించాలంటే, సాతాను నీ దగ్గర నుంచి పారిపోవాలంటే దైవజనులతో కూడా కలిసి ఏక మనసుతో దేవుని పాదాల దగ్గర మొర్రపెట్టే వ్యక్తిగా నువ్వు ఉందువుగాక. ఆమేన్. ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. తలల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం నాయన. ఈ శుభవేళ నీ మాటలు విని నీ బిడ్డలందరూ కూడా ఏక మనసు కలిగి సేవకునితో కూడా కలిసి మొరపెట్టడానికి సిద్ధపడుతున్నారయ్యా. నీ బిడ్డలకు కృపనివ్వండి, ఉన్నతమైన అభిషేకం ఇవ్వండి. మోషేతో కూడా కలిసిన ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు నుంచి విడుదల పొందినట్లుగా, సమూయేలుతో కూడా కలిసి మొర్రపెట్టిన ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీద జయం పొందినట్లుగా, అనేక మంది రోగాల చేత వేధించబడిన బిడ్డలు మీతో కూడా కలిసి మొర్రపెట్టినప్పుడు స్వస్థతలు అనుభవించినట్లుగా నీ బిడ్డలందరూ కూడా ఆ విధంగా జయం పొందాలని ఆశపడుతున్నారు. ఒక అద్భుతమైన కార్యం ఈరోజు మీరు జరిగించండి. ఈ దినమంతా నీ బిడ్డలకు కృపను, చక్కటి అభిషేకాన్ని, మీ బిడ్డలకు మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, చేతి పనులన్నింటిలో కూడా మీరు తోడై ఉండండి. మంచి ఆరోగ్యం చేత నింపండి. నీ బిడ్డలకు గొప్ప సమాధానం విస్తరింపచేసి ఆశీర్వదించి మహిమ పొందమని, నీ బిడ్డలు నిత్యము నీ సన్నిధిలో మొర్రపెట్టి ఆశీర్వాదాన్ని పొందుకునేట్లుగా, మొర్రపెట్టి శత్రువుని జయించేటట్లుగా కృప సమృద్ధిగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృప ఈ దినమంతా మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.